హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు లక్కీ స్వాగ్స్. జొన్న రొట్టె అంటే ముందుగా గుర్తొచ్చే ప్రాంతం రాయలసీమ. ఇక్కడి వాతావరణానికి తగ్గట్టు ఇక్కడ పండే పంటల్లో జొన్న పంట కూడా ఎక్కువే. అందుకే ఇక్కడి ప్రజలు తినే ఆహారంలో జొన్న రొట్టె ముఖ్యంగా ఉంటుంది. మరి తయారీ విధానం చూసేద్దామా? ముందుగా ఒక కప్పు జొన్న పిండిని కొద్దిగా పెద్ద సైజు ప్లేట్లో తీసుకొని నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దగా చేసుకోవాలి. జొన్న పిండి కొద్దిగా బరకగా ఉండాలి. మరి మెత్తగా ఉంటే రొట్టె చేసుకునేటప్పుడు అరచేతికి అతుక్కొని వస్తుంది. బరకగా ఉన్న పిండిని మెత్తటి ముద్దలా చేసుకోవాలంటే వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని కొద్దిగా బలం ఉపయోగిస్తూ కలుపుకొని ముద్దగా తయారు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ పూర్తిగా 2 నుంచి 3 నిమిషాలు ఖచ్చితంగా చేయాలి. లేదంటే రొట్టె విరిగిపోవటం గ్యారెంటీ. తర్వాత తడి క్లాత్ పైన పిండి ముద్దను పెట్టి అరచేతి బొటనవేలి కింది భాగాన్ని ఉపయోగించి పిండి ముద్దను వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచులను కొద్దిగా కొద్దిగా లోపలికి మడుస్తూ గుండ్రని ఆకారానికి తీసుకురావాలి. ఫస్ట్ టైం చేసేవారికి విరిగినట్లు కాస్త మందంగా వస్తుంది. మరేమీ పర్వాలేదు. బాగా ప్రాక్టీస్ చేస్తే చపాతీల కన్నా జొన్న రొట్టెలే సులభంగా తక్కువ టైంలో ఎక్కువ తయారు చేసుకోవచ్చు. సింపుల్ అంటే సింపుల్. 7 to 10 మినిట్స్లో ఈజీగా తయారు చేసుకునే ఈజీ ప్రాసెస్ ఇది. పిండిని కలిపేటప్పుడు కొద్ది కొద్దిగా నీటిని యాడ్ చేసుకోవాలి. మొత్తానికి ఒకేసారి పోయకూడదు. ఇలా చేయడం వల్ల పిండిలోని కొద్దిపాటి జిగట బయటికి వచ్చి రొట్టెను చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఈజీగా స్ప్రెడ్ అవ్వటానికి సహాయపడుతుంది. నేను చెప్తుంది ఒక్కసారి ఒక రొట్టె తయారు చేసుకోవడానికి. ఫర్ సపోజ్ ఒకేసారి మనం ఎక్కువ చేసుకోవాల్సి వచ్చినప్పుడు 2 రొట్టెలకు మాత్రమే పిండిని తయారు చేసుకోవాలి. పిండిని ముద్దగా తయారు చేసుకోవాలి. పొడి పిండిని నీటితో కలిపి ముద్దగా చేసుకోవటం, తడి క్లాత్ పైన రొట్టెను చేసుకోవటం మరియు వేడి పెన్నం పైన రొట్టెను మాడిపోకుండా కాల్చుకోవటం, ఇలాగే ఈ ప్రాసెస్లోనే ఒకదాని వెంట ఒకటి చేసుకోవాలి. వేడి పెన్నం పైన రొట్టెను పెన్నం మీదికి వచ్చేలా చూసుకోవాలి. పైన క్లాత్ని వెంటనే తీసేయాలి. లేదంటే రొట్టె క్లాత్కు అతుక్కుపోతుంది. నిమిషం తర్వాత సలాక్తో పెనం నుంచి రొట్టెను వేరు చేస్తూ మెల్లిగా తిప్పాలి. తర్వాత చుట్టూ కూడా రొట్టె మాడిపోకుండా కాల్చుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీదనే ఉండాలి. చూసారుగా, ఎంతో ఈజీగా తయారు చేసుకునే జొన్న రొట్టె తయారీ విధానం. రాయలసీమ ప్రజల జీవితాల్లో జొన్న రొట్టె స్థానం ప్రత్యేకం. అది ఎంతలా అంటే రోజులో ఒక్క పూటైనా తమ ఆహారంలో భాగమయ్యేటంత. మరి ఎందుకు ఇష్టపడరు ఎవరైనా? 2 రొట్టెలు తిన్నా కడుపు లైట్గా ఫీల్ అవుతుంది. 0 ఆయిల్ మరియు రిచ్ ఫైబర్ ఫుడ్, ఈజీ డైజెషన్. మరి మీలో ఎంతమందికి అలవాటు ఉంది? జొన్న రొట్టెతో మంచి కాంబినేషన్గా రోట్లో దంచిన ఎర్రగడ్డ కారం, నేతితో కానీ పాల మీద మీగడ కానీ తీసుకొని తినే అలవాటు? రండి, కామెంట్ చేయండి. జొన్న రొట్టెకి మీరు బాగా ఇష్టపడే కాంబినేషన్ కూర ఏమై ఉంటుందో. ఫాలో లక్కీ స్వాగ్స్ ఫర్ మోర్ వీడియోస్.